తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కుంట్ల ధర్మార్జున్ సార్ గారిని కోరుతున్నాను. సభ అధ్యక్షవర్గం, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాకు మొదటి నుంచి ప్రజాస్వామిక దృక్పథాన్ని పరిచయం చేసినటువంటి గురువులలో ఆ బాధ్యతలు ఆ రోజున్న టీముల్లో ఉన్నటువంటి దాంట్లో ఉన్న లక్ష్మయ్య గారు మరియు రాజ్యాంగ కోవిదులు మడవు శ్రీధర్ గారు, మిత్రులారా, ఇప్పుడు లక్ష్మణ చెప్పినట్టుగా, కోదండరామ్ గారు చెప్పినట్టుగా మరొక ప్రయత్నం మొదలు కావాలి. ఎప్పుడు ఒక టార్చ్ బేరర్ లెక్క ఒక కొత్త తరం, కొత్త ఆలోచనలు సమాజానికి అవసరం పడుతూ ఉంటాయి. 70కు ముందు ఉన్నటువంటి పరిణామాలు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, లేదు 100 ఏళ్ల తెలంగాణలో ఎప్పుడు దేశానికి ఒక టార్చ్ బేరర్ లెక్క ఒక కొత్త ఐడియాలజీని ఇస్తూనే ఉంది తెలంగాణ సమాజం. ఇప్పుడు అన్న చెప్పాడు, ఒక 3 అడ్డిల్స్ దాటుకొని వచ్చినాం. ఇప్పుడు తెలంగాణలో మన తెలంగాణ భూస్వాములు పోయినరు, నవాబులు పోయినరు, ఆంధ్రోలు పోయినరు. ఇక మరి మన తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఈ తెలంగాణ అభివృద్ధి జరగడము అంటే కేవలం కొద్దిమంది వ్యక్తులు, అంటే నైజాం పోరాటం చేసిన వాళ్ళంతా నాయకులే వచ్చి వాళ్ళ ఆధిపత్యం భూస్వాములుగా చెలాయమన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకో రూపంలోకి వచ్చిండ్రు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలా? ఈ తెలంగాణ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక సమానత్వంతో కూడుకున్నటువంటి తెలంగాణ పరిడవిల్లాలి అంటే ఏం జరగాలి? నిరంతర చలనశీలుగా ఉండేటువంటి ఉద్యమ శక్తులుగా, యువతరంగా నిరంతరం మారుతూ ఉంటాయి, తరాలు మారుతూ ఉంటాయి, ఆలోచన ధోరణులు మారుతూ ఉంటాయి. ఈ ధోరణులు మారుతున్న దానికి దాదాపు 50 తర్వాత రాజ్యాంగం కీలకమైంది. భారత రాజ్యాంగం సమానత్వం అనేటువంటి ఒక ఎజెండాను తీసుకొచ్చింది. అందుకు మేమందరం నక్సలైట్ పనిచేసినటువంటి వాళ్ళమే, సాయుధ పోరాటం ద్వారానే సమానత్వం వస్తుంది నమ్మినటువంటి వాళ్ళమే. ఆ తర్వాత మారుతున్న దాంట్లో రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే భారత రాజ్యాంగం వేదికగా ఈ పార్లమెంటేరియన్ ప్రజాస్వామ్య రాజకీయాల్లో రాజ్యాంగాన్నే మనం ఎజెండాగా తీసుకపోతే, మేనిఫెస్టో, రాజకీయ పార్టీలకు ప్రత్యేక మేనిఫెస్టోలు ఓడి చెప్తూ ఉంటాడు. చచ్చినోనికి ఇస్తాం, బతికినోనికి ఇస్తాం, ఇచ్చినోనికి ఇస్తాం, రోడ్డు మీద తిరగడానికి ఇస్తాం, తాగడానికి ఇస్తాం అని రియాయితీలు ప్రకటిస్తుంటారు. రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా తీసుకొని వచ్చేటువంటి రాజకీయాలు కనుక చర్చ జరిగితే భారతదేశంలో సమానత్వ రాజకీయాలు వస్తాయి. ఆ వైపుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మేము విద్యావంతుల వేదిక 10 ఏళ్ల కింద తెలంగాణ విద్యావంతుల వేదిక దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏం చేద్దాం, తెలంగాణ వస్తుందని తెలుసు మనకు. అందరూ తెలంగాణ గురించి వస్తుందా రాదా అని చర్చ, అది 14లో వస్తుందని మాట్లాడితే మేము 13లోనే నాగార్జున సాగర్లో తెలంగాణ వచ్చింది ఇక మా దృష్టిలో అప్పటికి. ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం, ప్రకటన రాలేదు కానీ వచ్చిందని మీరు ఎట్లా అనుకున్నారు అంటే, దానికి తగ్గట్టుగా తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఇవ్వకపోతే ఎవరినైనా సరే, సోనియా గాంధీ అయినా, రాహుల్ గాంధీ అయినా, మోడీ అయినా, ఎవరినైనా బొంద పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, దానికంటే మనకు లేదు. అంతవరకు ఒక 60 ఏళ్ళు పోరాటం జరిగింది. మలిదశ పోరాటంలో జయశంకర్ సార్ గారి నాయకత్వంలో అందరం కలిసి భావజాల వ్యాప్తి తీసుకొచ్చి పెట్టినాం. తెలంగాణ వస్తుంది, వచ్చే తెలంగాణ ఎట్టుండాలనే దాని మీద నాగార్జున సాగర్లో సమాలోచన జరిపినాం. ఇది ఎట్లా ముందుకు పోవాలి, తెలంగాణ ఏ రంగాలు కావాలి, వ్యవసాయ రంగం ఎట్లా అభివృద్ధి చెందాలి, నిరుద్యోగం ఎట్లా పరిష్కరించబడాలి, మహిళా హక్కులు ఎట్లుండాలి, దళితుల హక్కులు ఎట్లుండాలి, గిరిజనులు ఎట్లుండాలి అనే అంశం మీద 12 అంశాల మీద సూత్రీకరణ జరిగినాయి, చర్చలు జరిగినాయి. దాదాపు 200 మంది 3 రోజులు కూర్చొని చర్చ చేసినాం. ఆ తర్వాత 2014 తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళు మన ఆ సాగర్ సమాలోచన యొక్క సారాంశాన్ని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతులు మార్చుకున్నారు. కానీ మేము ఆ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనం దశాబ్దోత్సవాల సందర్భంగా ఒక సూత్రీకరణ తీసుకొచ్చినాం. అదే చెప్పిండన్న, పాలనలో భాగం, పైసాలో భాగం. అంటే మనకు నాయకులకు కాదు,
తర్వాత వచ్చిన పాలకులు ఏం చేసిరా అంటే అందులో భాగం, పైసల్లో భాగం, పాలనలో భాగం అని జైళ్ళు, కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు నిర్ణయాల్లో భాగం కావాలి, ప్రజలు ఆ నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి. ఆ బడ్జెట్లో ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో ప్రజలకు తెలియజేయాలి. అది గ్రామ బడ్జెటా, వార్డు బడ్జెటా, మున్సిపల్ బడ్జెటా, స్టేట్ లెవెల్ బడ్జెటా, ప్రజలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తే ఇప్పుడు ఎవరు కటకటాల్లోకి పోవడానికి అవకాశం ఉండేది కాదు. ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని బడ్జెట్ రూపకల్పన జరిగితే అక్కడ అక్రమాలు జరగడానికి అవకాశం లేదు. ఆ అవినీతి, అక్రమాలు లేని రాజకీయాల కోసం మరొక తరంగా ఇప్పుడు రాజకీయాలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది, పోరాటాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. హడ్డిల్స్ అని తొలగించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పువ్వు వికసించాల్సిన టైంలో దీని మీద బొంతు పురుగులు వాళ్తా అంటే ఊరుకోవడానికి లేదు. ఇక ఆ మకరందాన్ని ఇంకో రోజు తీసుకోపోతామంటే ఊరుకోవడానికి లేదు. ఇక అందుకనే మరొక పోరాటానికి సిద్ధమైనటువంటి వ్యక్తులంగా మేమందరం చాలా రోజులుగా రోజు పేపర్లో ఉండేవాళ్ళు మనల్ని అడుగుతారు, ఏందా ఈ మధ్య పేపర్లు కనిపించట్లేవని. కానీ ఒక మదనం నడుస్తూ ఉంది, ఒక మేధో మదనం నడుస్తుంది. మదన పడుతూ ఉన్నాం. చాలామంది హైదరాబాద్లో లక్ష్మణ, మేము ఇట్లా కొంతమంది ఎన్ని గంటలు కూర్చొని మాట్లాడుకుంటున్నామో. ఇవాళ ఈ సెమినార్ పెట్టడానికి ఉత్తగా ఏదో ప్రోగ్రాం కొరకు ప్రోగ్రామో లేకపోతే ఇంకో దానికోసమో కాదు. ఇంకేం చేద్దాం తెలంగాణ కొరకు. తెలంగాణ వస్తున్న కొత్త తరానికి ఎన్నికల్లో పోటీ చేయాలన్నా అది బీసీ అయినా, ఎస్టీ అయినా, మైనా ఎవరన్నా పోటీ చేయాలంటే 100 కోట్లు ఉంటే తప్ప పోటీ చేయలేని పరిస్థితి. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయంటే వార్డు మెంబర్ కూడా 10 లక్షలు పెడుతున్నా అన్న పరిస్థితి ఉన్నది. సర్పంచ్ కూడా 1 కోటి రూపాయలు పెడతామన్న పరిస్థితి ఉన్నది. దీంట్లో నిజమైనటువంటి అసలు ప్రజాస్వామ్యం వచ్చే పరిస్థితి లేదు, సమానం వచ్చే పరిస్థితి లేదు. దీనికి ఏం చేయాలి అంటే మరొక భావజాల పోరాటం మొదలు పెట్టాలి, మరొక సాంస్కృతిక పోరాటం మొదలు పెట్టాలా, మనకు రాజకీయ పోరాటం మొదలు పెట్టాలా అనే దాంట్లో భాగంగానే దాదాపు ఒక 20-30 మంది విడివిడిగా సమిష్టిగా చర్చలు జరుపుతూ వస్తున్నాం. తెలంగాణ వచ్చిందాక ఒక ప్రయత్నం చేసినాం. తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్ళు వివిధ రూపాల్లో చర్చలు జరుపుతూ తెలంగాణ ముందు మరొక రాజకీయ పోరాటాన్ని ముందుకు తీసుకురావడం కొరకు భారత రాజ్యాంగమే ఎజెండాగా ముందుకు తీసుకురావడం కొరకే ఈ ప్రయత్నాలు చేసినాం. అందులో భాగంగానే ఈరోజు మొత్తం తెలంగాణలోనే ఒక మొట్టమొదటి సెమినార్ మనం సూర్యాపేటలో పెడతా ఉన్నాం. ఇది ఆషామాషిగా పెట్టట్లేము మనం. ఇది ఆ రోజు తెలంగాణ మలిదశ పోరాటంలో తీవ్రం చేయడం కొరకు మా రోజు వీరన్న నాయకత్వంలో సూర్యాపేట గాంధీ పార్కులో సభ పెట్టాం. అది మొత్తం విస్తరింపజేసింది, ప్రజా సంఘాలను భాగస్వామ్యం పెంచింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మన చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఇప్పుడు రాజకీయ సంస్కరణలు, సైంటిఫిక్ సంస్కరణలు తీసుకురావడం కొరకు మళ్ళీ మనం ఒక అడుగు మనం మొదలుపెట్టి ఈ వేదిక నుంచి ఈరోజు మొదలుపెట్టినాం. ఇది రేపు రాష్ట్రం మొత్తం కూడా ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది, భావజాల వ్యాప్తి జరుగుతుంది. రేపు రాబోయే తరం అంటే మనమే రాజకీయాలను శాసించడం, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం, కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఓట్లు, నోట్లు, కోట్లు, జైళ్ళు, బెయిళ్ళు, స్టేల చుట్టూ తిరగకుండా ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించేటటువంటి ఒక కొత్త తరం వచ్చి తెలంగాణలో రాజ్యాంగం అమలు జరగడం కొరకు రాజ్యాంగాన్నే కేంద్రంగా మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టోగా తీసుకొచ్చే రాజకీయాలను తీసుకురావడం కొరకే మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరందరూ అర్థం చేసుకొని ఈ రాజకీయాలను ముందుకు తీసుకుపోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. జై తెలంగాణ.